దేశాల్లో బోధించాడు. ఇందులో మనం ఇన్ని చూసాం. యేసు తానే తన శిష్యుల్ని ఎన్నుకున్నాడు, 1. 2, యేసు పలు ప్రదేశాల్లో బోధించాడు, 2. 3, యేసు ప్రత్యేక అధికారంతో బోధించాడు. యేసు ప్రత్యేక అధికారంతో బోధించాడు. మత్తయి సువార్త 7:29. యేసు ప్రత్యేక అధికారంతో బోధించాడు. మత్తయి సువార్త 7:29. 4వది, యేసు యొక్క బోధనా అంశము యేసుక్రీస్తు యొక్క బోధనాంశము తండ్రి నడిపింపు చేత తానే సిద్ధపరచినది. తండ్రి నడిపింపు చేత తానే సిద్ధపరచినది. యోహాను సువార్త 8:28. యోహాను సువార్త 8:28. 5, యేసు తన విద్యార్థులను అర్థం చేసుకున్నవాడు. 5, యేసు తన విద్యార్థులను అర్థం చేసుకున్నాడు. అందులో ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, రాసుకోండి. ఆయన వారి సామర్థ్యతలను పూర్తిగా ఎరిగినవాడు. 1. ఆయన వారి సామర్థ్యతలను పూర్తిగా ఎరిగినవాడు. యోహాను సువార్త 3:10. యోహాను సువార్త 3:10 అండి. యోహాను సువార్త 16:12. రెండు, ఆయన పునరావృతాన్ని ఏంటండి? ఆయన పునరావృతాన్ని అంటే రిపిటేషన్ అంటారు ఇంగ్లీష్ లో. రెపిటేషన్, చెప్పింది తిరిగి చెప్పటం అనమాట. ఆయన పునరావృతాన్ని ప్రభావవంతంగా వాడాడు. ఆయన పునరావృతాన్ని ప్రభావవంతంగా వాడాడు. రిపిటేషన్ అండి, రిపిటేషన్. మత్తయి సువార్త 13వ ఒకే పాఠాన్ని వేరు ఉపమానాల ద్వారా చెప్పాడు. మత్తయి సువార్త 13వ ఒకే పాఠాన్ని వేరు ఉపమానాల ద్వారా చెప్పాడు. 3, ఆయన ఉత్సాహవంతులైన విద్యార్థులను ప్రోత్సహించి వారికి ప్రత్యేకంగా అనేక సంగతులను బోధించాడు.
మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి 43వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 36 నుండి 43వ వచనం వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుండి 36 వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుండి 36 వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం నుండి 38వ వచనం వరకు. ఓకే, ఈ 3 రెఫరెన్స్లో మనం చూస్తున్నాం. 4వది విద్యార్థులు అనాలా శిష్యులు అని కూడా అనొచ్చు బ్రదర్. యేసు తన విద్యార్థులను అర్థం చేసుకున్నాడంటే విద్యార్థులు అంటే శిష్యులా బ్రదర్? అవునండి, శిష్యులు డిసైపుల్స్. విద్యార్థులు అని ఎందుకని చెప్పామంటే దానికి కారణం మన యొక్క సబ్ హెడ్డింగ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే యేసు ప్రభు జీవితాన్ని 6 భాగాలుగా విభజించాం కదా. నెంబర్ 1, ఆయన మాటలు ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ అని చూస్తాం. కాబట్టి ఆయన మంచి బోధకుడిగా, తిరిగిలేని బోధకుడిగా చెప్పే రుజువుల్లో విద్యార్థులు అనే మాట వాడుతున్నాం. శిష్యులు, విద్యార్థులు ఒక రకంగా మీరు దాన్ని మార్చి మార్చి వాడతారు. ఓకే, అంటే శిష్యుడు నేర్చుకునేవాడు కూడా, కాబట్టి మంచి ప్రశ్న అంటే అది. 4వది, ఆయన తనను గూర్చిన సరి అయిన అవగాహన ఉండేటట్లు చూచుకున్నాడు. ఆయన తనను గూర్చిన సరి అయిన అవగాహన ఉండేటట్లు చూసుకున్నాడు. ఆయన తనను గూర్చిన సరి అయిన అవగాహన ఉండేటట్లు చూసుకున్నాడు. యోహాను 4వ అధ్యాయము మొదటి 26 వచనాలండి. ఓకేనండి. 5వది, ఆయన తన విద్యార్థులతో లేకపోతే మీరు అన్నట్టుగా శిష్యులతో సరి అయిన సంబంధాన్ని స్థిరపరచి కొనసాగించాడు. ఆయన తన శిష్యులతో సరి అయిన సంబంధాన్ని స్థిరపరచి కొనసాగించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనకి కనపడుతుంది. అక్కడ ఏమంటాడంటే, దాసులని మిమ్మల్ని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. స్నేహితులుగా వారిని చూశాడు. ఇక్కడతోటి 5 అయిపోయినాయి. 5వదిలో యేసు తన విద్యార్థులను అర్థం చేసుకున్నవాడు అనే దానికి. 6వది, ఇప్పుడు యేసు వ్యక్తిగత లక్షణాలు మరియు సామర్థ్యతలు. యేసు వ్యక్తిగత లక్షణాలు మరియు సామర్థ్యతలు విద్యార్థులను అదుపులో ఉంచుకొనుటకు సహాయపడ్డాయి. యేసు వ్యక్తిగత లక్షణాలు మరియు సామర్థ్యతలు విద్యార్థులను అదుపులో ఉంచుకొనుటకు సహాయపడ్డాయి. అందులో ఒకటి నెంబర్ 1 రాసుకోండి. విద్యార్థుల ఆసక్తిని మరియు గమనాన్ని
విద్యార్థుల ఆసక్తిని మరియు గమనాన్ని నిర్వహించుటలో యేసుకు అసాధారణ శక్తి ఉండేది. విద్యార్థుల ఆసక్తిని మరియు గమనాన్ని నిర్వహించుటలో యేసుకు అసాధారణ శక్తి ఉండేది. మార్కు సువార్త 12:37. మార్కు సువార్త 12:37. లూకా సువార్త 2:46, 47. లూకా సువార్త 2:46, 47. 2 అందులోను 2. ఆయనకు గొప్ప సహనం, ఆయనకు గొప్ప సహనం, ఆశా నిగ్రహం, మరియు స్వీయ క్రమశిక్షణ ఉండేది. ఆయనకు గొప్ప సహనం, ఆశా నిగ్రహం మరియు స్వీయ క్రమశిక్షణ ఉండేది. పేషెన్స్, లాంగ్ సఫరింగ్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట. ఇవి ఉండేది. అది గ్రేట్ టీచర్ యొక్క లక్షణం. ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత అదే పాయింట్, తన నేరస్థాపకులు అపహాసకులు, మరియు హింసకుల ఎదుట ఆయన మౌనం వహించాడు. మత్తయి సువార్త 26:63. మత్తయి సువార్త 26:63. మత్తయి సువార్త 27:11 నుండి 14. మత్తయి సువార్త 27:11 నుండి 14. లూకా సువార్త 23:9. లూకా సువార్త 23:9. ఇందులోనే 3. ఆయన గంభీరమైన వైఖరిని పెంపొందించుకున్నాడు. ఆయన గంభీరమైన వైఖరిని పెంపొందించుకున్నాడు. మత్తయి సువార్త 3:13 నుండి 15 వరకు. మత్తయి సువార్త 3:13 నుండి 15 వరకు. 4. ఆయనకు నడిపించే అసాధారణ శక్తి ఉండింది. ఆయన గంభీరమైన వైఖరిని పెంపొందించుకున్నాడు. తర్వాత ఆయనకు నడిపించే అసాధారణ శక్తి ఉండింది. యోహాను సువార్త 11:14 నుండి 16 వరకు.
యోహాను సువార్త 11వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. 5, ఆయన తన శిష్యుల తప్పుడు ఆలోచనలను సరిదిద్దాడు. ఆయన తన శిష్యులకు ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలను సరిదిద్దాడు. ఆయన తన శిష్యులకున్న తప్పుడు ఆలోచనలను సరిదిద్దాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 31 నుండి 38 వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు. 6, ఆయన ప్రభావవంతమైన కంటి పరిచయం, ఐ కాంటాక్ట్, బ్రాకెట్స్ ఐ కాంటాక్ట్ అంటే వినియోగించాడు. ఆయన ప్రభావవంతమైన కంటి పరిచయం, ఐ కాంటాక్ట్ వినియోగించాడు. లూకా సువార్త 22:61. లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనం. ఐ కాంటాక్ట్, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాడు ఆయన. 7, అవసరమైనప్పుడు ఆయన తీవ్రంగా గద్దించాడు. అవసరమైనప్పుడు ఆయన తీవ్రంగా గద్దించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. 8, ఆయన పరిణామాలను గూర్చి హెచ్చరించాడు. ఇంగ్లీష్ లో కాన్సిక్వెన్సెస్ అంటారు. అంటే ఒక పని చేసిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు అన్నమాట. వాటి గురించి హెచ్చరించాడు. ఆయన పరిణామాలను గూర్చి హెచ్చరించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. 9, ఈ 6 పాయింట్లో చివరిది. 9 ఏంటంటే ఆయన ధైర్యశాలి. ఆయన ధైర్యశాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12 నుండి 13 వరకు. ఆయన ధైర్యశాలి. మత్తయి 21, 12 నుండి 13. యోహాను సువార్త 13వ అధ్యాయము 27 నుండి 30. యోహాను సువార్త 13వ అధ్యాయము 27 నుండి 30. ఇక్కడతో 6వ పాయింట్ అయింది. 7వ పాయింట్ చూద్దామండి. ఇప్పుడు యేసు తన బోధలో పలు రకాల సాహిత్యపరమైన మరియు భావ వ్యక్తీకరణ పద్ధతులను వినియోగించాడు. భావ వ్యక్తీకరణ పద్ధతులను వినియోగించాడు.
ఓకే. ఇది భావ వ్యక్తీకరణ అన్న. పద్ధతులను వినియోగించాడండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి. ఇది కొంచెం తెలుగులో చెప్పి ఇంగ్లీష్ లో కూడా చెప్తాను, మీరు రాసుకోండి. మీకు రిఫరెన్స్ కూడా చెప్తాను. ఆ రిఫరెన్స్ లో అసలు దీని భావం ఏంటనేది రిఫరెన్స్ చదివితే మీకు అర్థం అవుతుంది. మొట్టమొదటిది ప్రతీకవాదం. ప్రతీకవాదం దాన్ని ఇంగ్లీష్ లో సింబాలిజం అంటారు. సింబాలిజం, ప్రతీకవాదం, సింబాలిజం. మత్తయి సువార్త 5:13. ఒకరు చదవండి. మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. చాలండి, ఉప్పు ఒక్క మాట నిస్సారమైతే చాలు. అది- మనల్ని ఉప్పుతో పోల్చాడు. దాన్ని ప్రతీకవాదం అంటారనమాట. సింబాలిజం. ఉప్పుతో మనల్ని పోల్చాడు. అక్కడ ఉప్పు అంటే ఉప్పు భద్రపరిచే గుణం ఉప్పుకుంది. ఆ సారాన్ని మనం కోల్పోకూడదు. ఈ లోకంలో మనల్ని ఎలా పెట్టాడు ఆయన అంటే, ఇతరులని సువార్త చెప్పి వారిని యేసు ప్రభు వైపు నడిపించే వారిగా మనల్ని పెట్టాడు అనమాట. అది. రెండవది పర్యాయ పద సమాంతరవాదం అని రాసుకోండి. పర్యాయ పద సమాంతరవాదం. దాన్ని ఇంగ్లీష్ లో సినానమస్ ప్యారలలిజం అంటారనమాట. సినానమస్ ప్యారలలిజం. SYNONY MOUS సినానమస్ ప్యారలలిజం. PARALLELISM ప్యారలలిజం. పర్యాయ పద సమాంతరవాదం అంటే అర్థం ఏంటంటే, యేసుప్రభు వారు ఆయన బోధించినప్పుడు యూజ్ చేసిన లేకపోతే ఉపయోగించిన సాహిత్యపరమైనటువంటి పద్ధతులు ఏంటంటే, ఈ సినానమస్ ప్యారలలిజం అంటే పర్యాయ పద సమాంతరవాదం అంటే ఆయన మాట్లాడినటువంటి రెండు లైన్లలో, రెండు సెంటెన్సెస్ లో మొట్టమొదటిది ఏ భావాన్ని అయితే ప్రకటిస్తుందో రెండో లైన్ లో కూడా వేరే పర్యాయ పదాలను ఉపయోగించి అదే భావాన్ని వచ్చేలాగా మాట్లాడారనమాట. మళ్ళీ చెప్తున్నాయండి. సమాంతర లేకపోతే పర్యాయ పద సమాంతరవాదం అంటే అర్థం ఏంటంటే, రెండు లైన్లు ఉంటాయి ఇలాగా, పైన క్రింద. పైన ఏ భావంతో అయితే మాట్లాడాడో ఒక సెంటెన్స్ ని, క్రింద కూడా అదే భావంతో మాట్లాడతాడు. పర్యాయ పదాలు ఉపయోగించి అదే భావన వచ్చేలాంటి సెంటెన్స్ మాట్లాడతాడు. ఎందుకు అలాగంటే, ఆయన చెప్పాలనుకున్న ఆ ఐడియాని, భావాన్ని నొక్కి చెప్పటం కోసం మాట్లాడతాడు అనమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనకి ఎక్కువ కనపడతాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇవి ఎక్కువ కనపడతాయి. ఇప్పుడు మూడో దాంట్లోకి మనం వెళ్దాం. మీకు ఇంకా ఎక్కువ దాని గురించి వచనాలు ఇస్తాను. మూడోది ఏంటంటే విరుద్ధ సమాంతరవాదం. విరుద్ధ సమాంతరవాదం. దాన్ని ఏమంటారంటే యాంటిథెటిక్ ప్యారలలిజం అంటారు. యాంటిథెటిక్ ప్యారలలిజం. ANTITHETIC యాంటిథెటిక్ ప్యారలలిజం. స్పెల్లింగ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మత్తయి 10:39 ఎవరైనా చదవండి. నేను ఈ లోపల దీన్ని వివరిస్తాను. విరుద్ధ సమాంతరవాదం అంటే పై దానికి ఇప్పుడు ఆపోజిట్ అనమాట. పర్యాయ పద దానికి ఆపోజిట్. రెండు సెంటెన్స్లు ఉంటాయి. మళ్ళీ పైన సెంటెన్స్ ఒక భావాన్ని చెప్తే
రెండవ లైను పై లైన్కు ఉన్నటువంటి భావానికి విరుద్ధంగా చెప్తాడనమాట. దాన్ని విరుద్ధ సమాంతరవాదం అంటారు. మత్తయి సువార్త 10:39 చదవండి దయచేసి. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము చూసారా? తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని ఉమ్. దక్కించుకొనును. రెండోది పైనున్న దానికి ఆ దానికి విరుద్ధ భావం అన్నమాట. తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడేమో పోగొట్టుకొనునంట. కానీ రెండోది ఏంటమ్మ లైన్? నా నిమిత్తము తన ప్రాణము దాని నిమిత్తము తన పోగొట్టుకొనువాడు ప్రాణం పోగొట్టుకున్నవాడు దాని దాన్ని దక్కించుకొనును. దక్కించుకుని అంటే చూసారు కదండి, ఆ, విరుద్ధ సమాంతరవాదం. నాలుగోది ఏంటంటే రూపకాలంకారం. నాలుగోది ఏంటండి? రూపకాలంకారం. దీన్ని మెటాఫోర్ అంటారు. METAPHOR మెటాఫోర్. METAPHOR మెటాఫోర్ అంటారు. మత్తయి సువార్త 15:26 చదవండి ఒక ఎగ్జాంపుల్. మత్తయి సువార్త 15:26. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అది చూసారు. ఇక్కడ మెటాఫోర్ ఏంటంటే, రూపకాలంకారం ఏంటంటే, పిల్లలు ఎవరంటే నిజానికి అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. యేసుప్రభు వచ్చింది వారి కోసమే అని. కానీ ఇక్కడ ఈమె అన్య స్త్రీ, లేకపోతే కనాను స్త్రీ వచ్చి యేసుప్రభు కూడా ఆ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ బయటకు వచ్చిన సందర్భం అన్నమాట ఇది. ఎన్నోసార్లు రాలేదు, 2 సార్లు వచ్చి ఉంటాడు ఆయన. ఆ ప్రామిస్డ్ ల్యాండ్ అంటే వాగ్దానం చేసి బయటకు వచ్చినప్పుడు ఈ మాట ఆమె అడిగినప్పుడు, ఏదో అద్భుతం అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట అన్నమాట అది. ఇది మరి పిల్లలకు పెట్టుకోకుండా వీళ్ళ కదా అర్హులు అని అంటున్నప్పుడు, అవును, పిల్లలకి పెడుతున్న సమయంలో కింద పడిపోయినప్పుడు, బల్ల మీద నుంచి కింద పడిపోయినప్పుడు ఆ బల్ల మీద కింది పడిని తినటానికైనా కుక్క పిల్లలకి అర్హత ఉంది కదా అని చెప్పింది. అంటే కుక్క పిల్లలు ఎవరంటే ఒక రకంగా అది మేము అని ఆమె పోల్చుకుంది. దేవుని పిల్లలు అంటే పిల్లలు ఎవరంటే అక్కడ యూదులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ప్రాస్పెక్ట్ అనమాట యేసు ప్రభుకి. ఫస్ట్ ఎవరి కోసం వచ్చాడంటే యూదుల కోసం వచ్చినట్టుగా మనకి చాలా స్పష్టంగా ఎప్పుడైతే వాళ్ళు రిజెక్ట్ చేశారో అప్పుడు అందరికీ దేవుడు ఒక రకంగా సమానమైనటువంటి అది ఇచ్చాడు, సంఘం అనేటువంటి దాంట్లో. కాబట్టి ఇక్కడ పోలిక, మెటాఫోర్ అన్నమాట ఇది, రూపకాలంకారం. కాబట్టి నిజంగా పిల్లలు అన్నప్పుడు, నిజంగా కుక్క పిల్లలు అన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కాదు, పోల్చారనమాట అండి అక్కడ. అది మనం తెలుసుకోవాలి మత్తయి సువార్త 15:26. కాబట్టి అలాంటి రూపకాలంకారాలు కూడా వాడాడు, మెటాఫోర్ కూడా వాడాడు ఆయన. ఆయన ఇంకో మెటాఫోర్ ఏం వాడాడంటే, దిస్ ఈజ్ మై బాడీ అన్నాడు, అండ్ దిస్ ఈజ్ మై ఫ్లెష్ అన్నాడు, దిస్ ఈజ్ మై బ్లడ్ అన్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. అది కూడా పోలిక అనమాట అండి. పోలికని ఎలా అంటామంటే, చేతిలో ఏముంది? రొట్టె ఉంది. ఇది నా శరీరం అన్నప్పుడు శరీరాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అండి. అది శరీరానికి సంకేతంగా ఉందన్నమాట. ఇది నా రక్తం అని ద్రాక్షరసాన్ని పట్టుకున్నప్పుడు ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది అది. అంతేగాని ఇలాగా ప్రార్థన చేసిన వెంటనే శరీరంగా మారిపోతుందని కాదు, రసాయనం కొరకు ప్రార్థన చేసిన వెంటనే రక్తం కింద మారిపోతుందని కాదు. దయచేసి రూపకంలో ఉన్నటువంటి, రూపకాలంకారంలో ఉన్నటువంటి అర్థం చేసుకోకపోతే అటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. 5వది అత్యుక్తి లేదా అతిశయోక్తి. అది కూడా వాడాడు యేసుప్రభు వారు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారండి వీటిని, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్.
అలంకారాలు అంటారు అనుకుంటాను తెలుగులోను. మనం నేర్చుకున్నాం అందరం తెలుగులో. ఈవెన్ లిటరేచర్ మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ తెలియాలి. తెలియకోకుండా ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని కాకుండా దీన్ని లిటరల్ గా తీసుకుంటే మీరే ఆలోచించండి. మత్తయి సువార్త 5:29-30 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 చదవండి. హైపర్బోల్ అంటారు దీన్ని. హైపర్బోల్ అత్యుక్తి లేదా అతిశయోక్తి. HYPERBOLE హైపర్బోల్ అని కొంతమంది అంటారు, హైపర్బోలే అంటారు, ఏం పర్వాలేదు. హైపర్బోల్ HYPERBOLE. మత్తయి సువార్త 5:29-30 వరకు చదవండి. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ ఎద్దుని పారవేయి. నీ దేహం అంతే నరకంలో పడకుండా నీ అవయములను ఒకటి రక్షించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చేయి నేను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికి నీ ఎద్దు నుండి పారవేయి. నీ దేహం అంతయు నరకంలో పడకుండా నీ అవయములను ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. ఇది లిటరల్ గా తీసుకోకూడదండి. ఆ పట్నం అందలి ఒకసారి సాహిత్యం చదివినప్పుడు రచయితలు రాస్తారు ఏమని, ఒక భావం రాస్తారు. ఆ భావం వలన రచయితకి తెలుసు, చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ నగరం అందలి మేడలు ఆకాశం అంటుచున్నవి అని రాసినప్పుడు ఇక్కడ రచయితకి తెలుసు ఏంటంటే ఆకాశానికి అంటామని, చదివిన వాళ్ళకి తెలుసు ఏంటంటే ఆకాశాన్ని అంటామని. అంటే అంత ఎత్తున్నాయని చెప్తాడనమాట. ఇక్కడ యేసుప్రభు వారి ఈ మాట అన్నప్పుడు దీన్ని అక్షరార్థంగా కాదు తీసుకునేది. ఇదొక అలంకారము, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళటం కొరకు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళటం కొరకు ఎంత తీవ్రంగా మనం మరి ఆ నిబంధనలకి కట్టుబడి ఉండాలి, ఎంత నిగ్రహం చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి చెప్తున్నాడు. కానీ నిజముగా కళ్ళు పెరికేసుకోమని లేకపోతే చేతులు నరికేసుకోమని కాదు. ఇలాగా దీన్ని అక్షరార్థంగా తీసుకున్నటువంటి వారు దుర్బోధల్ని కూడా తీసుకొచ్చారనమాట అండి. ఈ వచనాన్ని తీసుకుని నాకు తెలిసినటువంటి వారు ఈ శరీరంలో ఉన్నాను, కొన్ని సార్లు పాపంలో పడిపోతున్నాను, పడిపోయే సమయంలో మరి నరకానికి వెళ్ళిపోతాను నేను. కాబట్టి ఒకవేళ నా జీవితాన్ని చాలించుకుంటే నా ఆత్మ క్షేమంగా ఉండి నా దేహం అంతా కూడా ఒక రకంగా రెండు కూడా సేఫ్ లో ఉంటది కదా. నేను నరకానికి వెళ్ళిపోయే కంటే చాలించుకుంటమే మంచిది నా జీవితం అన్నట్టుగా కొంతమంది ఈ వచనాన్ని అంత తీవ్ర స్థాయిలో అర్థం చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు. లిటరల్ గా అర్థం చేసుకునేవారు ఉన్నారండి. కాబట్టి నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నానండి దీని భావం. ఓకే, ఎనివే సమయం కూడా అయిపోయింది. మరి సార్ ఒకవేళ అవకాశం ఇస్తే కొద్ది సమయం తీసుకుంటాను. అతిశయోక్తి ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ఏమన్నా? హైపర్బోల్ HYPERBOLE. HYPERBOLE. ఓకే, తీసుకోండి టైం. ఓకే అండి, కొంత సమయం తీసుకుంటానండి. 6 ఉపమానము. 6 ఉపమానం ప్యారబుల్, PARABLE, ప్యారబుల్. దానికి ఉదాహరణ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము మీరు చదవవసరం లేదు. అందులో ఉన్న ప్యారబుల్స్, ఉపమానములు తెలుసు. కోల్పోయిన నాయనము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు అని 3 ఉంటాయి. కాబట్టి ఉపమానము మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. కాబట్టి ఉపమానాలు కూడా ఆయన ఉపయోగించాడు కదా.
తర్వాత 7 సామెత. సామెత కూడా ఉపయోగించాడు ఆయన. ప్రావర్బ్ ఉపయోగించాడు ఆయన. సామెత అనగా జనరల్ స్టేట్మెంట్ అన్నమాట అండి. జనరల్ స్టేట్మెంట్. లూకా సువార్త 4:23 ఇది చదవండి ఎవరైనా. లూకా సువార్త 4:23. ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి అది సామెత. వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొని. అప్పుడులో వారికి ఉన్నటువంటి సామెత అన్నమాట. నీతిమంతులను గురించి వాళ్ళ స్వనీతి చూపిస్తున్న సమయంలో, సరే అయితే మీరు స్వనీతి చూపిస్తున్నారు కదా, మీ స్వనీతితో మిమ్మల్ని రక్షించుకోండి చూద్దాం అన్నట్టుగా. అదనమాట సామెత. కాబట్టి సామెతలు కూడా ఆయన ఉపయోగించారు. ఇప్పుడు 7 అయిపోయింది కదా పాయింట్. యేసు తన బోధనలో పలు రకాల సాహిత్యమైన అని 8లోకి వద్దాం. ఇప్పుడు 8 అక్కడితోటి 7తోటి అయిపోయినాయి. 8లోకి వద్దాం. ఆయన దృశ్య పరికరములను వాడాడు. దృశ్య పరికరములను ఇంగ్లీష్లో ఏమంటారంటే విజువల్ ఎయిడ్స్ అంటారు. విజువల్ ఎయిడ్స్ బ్రాకెట్లో రాసుకోండి. VISUAL విజువల్ ఎయిడ్స్. AIDS. ఇక్కడ ఎయిడ్స్ అనేది పరికరాలు, విజువల్ అనేది దృశ్య. ఆయన దృశ్య పరికరములను వాడాడు. సమయం లేదు కాబట్టి మనం ఇక్కడి నుంచి చదివించను అన్నిని. ఒక్కొక్క వచనం ఉన్నది మాత్రం చదివిస్తాను. లూకా సువార్త 21:29-30 వరకు చదవద్దు కానీ లూకా సువార్త 21:29-30. యోహాను సువార్త 4:35. యోహాను సువార్త 4:35. ఓకేనండి. మొదటి పాయింట్ ఏంటంటే అద్భుతాలను దృశ్య పరికరములుగా ఆయన వాడాడు. అద్భుతాలను దృశ్య పరికరములుగా ఆయన వాడాడు. మత్తయి సువార్త 21:18-22 వరకు. ఇది ఒక 4 వచనాలు ఉన్నాయి, మీరు చదవాలి. ఎందుకంటే అద్భుతాలను ఎలా దృశ్య పరికరములుగా వాడాడో ఒకసారి మీరే చూద్దరు. కానీ అది అద్భుతాన్ని ఆయన దృశ్య పరికరంగా వాడి మెసేజ్ చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు మనం ఆ మెసేజ్ని విడిచిపెట్టేసి ఆ దృశ్య పరికరం మీద మాత్రమే మనసు ఫోకస్ చేస్తే దాని వలన లాభం ఏముండదు. అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ వచనాన్ని చదవండి. దృశ్య పరికరంగా అద్భుతాలను ఎలా వాడాడో చూడండి. ఉదయమందు పట్టణంనకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఓకే. అయితే అక్కడ
అద్భుతాలు ఏంటంటే జరిగినాయి, అంజూరపు చెట్టుని డిస్ప్లే చేసి మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉండాలో ప్రాక్టికల్ గా చూపించాడు. అది మనం అదొకటి నేర్చుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి చూపించి నేర్పించాడు అక్కడ అంజూరపు చెట్టు. ఇప్పుడు రెండవది ఏంటంటే, మొట్టమొదటి చూసాం కదా అద్భుతాలను దృశ్య పరికరములుగా వాడి. ఇప్పుడు రెండోది తనను తానే దృశ్య పరికరముగా వాడుకున్నాడండి. తనను తానే దృశ్య పరికరముగా వాడుకున్నాడు. మత్తయి సువార్త 11 అధ్యాయం 28 నుండి 30 వరకు. ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 11 అధ్యాయం 28 నుండి 30 వరకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఉమ్, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అది తనను తానే దృశ్య పరికరముగా వాడుకున్నాడంటే ఇక్కడ అసలు కాడి ఎవరి మీద ఉంటదండి? ఒక పశువు మీద, ఎద్దు మీద ఉంటది కాడి. ఆ కాడిని ఎవరి మీదో లేకపోతే ఏ పశువు మీద పెట్టకుండా ఆ కాడి తన మీద ఉన్నటువంటి కాడిగా, ఆ కాడి మీరు మోస్తే సులువుగా ఉంటదని తనను తానే ఆయన దృశ్య పరికరంగా వాడుకుని ఆ యొక్క బోధ బోధించాడు. కాబట్టి అద్భుతాల్ని దృశ్య పరికరముగా వాడుకుని ఆయన బోధించాడు. తనను తానే దృశ్య పరికరముగా కూడా వాడుకుని ఆయన బోధించాడు. అది 8వది. ఇప్పుడు 9వది చివరిది ఇందులో. అదేంటంటే ప్రశ్నించుట ఒక బోధనా పద్ధతిగా యేసు వాడాడు. ప్రశ్నించుట ఒక బోధనా పద్ధతిగా యేసు వాడాడు. ప్రశ్నించుట ఒక బోధనా పద్ధతిగా యేసు వాడాడు. ఒకటి ఆయన ప్రశ్నలు సంప్రదింపులు స్థానములు. అది రాసుకోండి ఆ స్టేట్మెంట్. నెంబర్ 1, ఆయన ప్రశ్నలు సంప్రదింపు స్థానములు. అంటే బ్రాకెట్స్ లో ఏమని రాసుకుంటారో తెలుసా? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నమాట. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. హిస్ క్వశ్చన్స్ వేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆయన ప్రశ్నలు సంప్రదింపు స్థానములు. ఒకవేళ ఎవరితో అయినా ఏదైనా చెప్పాలనుకున్నాడు అనుకోండి, ప్రశ్న వేసి ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్పేవాడు. యోహాను సువార్త 20 అధ్యాయం 15 చదవండి. యోహాను సువార్త 20 అధ్యాయం 15. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పెను. యేసు ఆమెను చూచి, తర్వాత ఇంకా సంభాషణ ఉంటది, అయితే అది మనకి ప్రస్తుతానికి వద్దు. చాలా కలవరంలో ఉంది. ఏంటి యేసు లేడు అనేటువంటి, నా ప్రభువు లేడు, ఎవరో ఎత్తుకుపోయారు దేహాన్ని అనుకున్న సమయంలో ఈయనే ఒక ప్రశ్న లేవెత్తారు. అమ్మా, ఎవరిని వెతుకుతున్నావు? దాంతో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా ఆమె తన విషయాన్ని చెప్పుకుంది. ఆ తర్వాత అర్థమైపోయింది యేసు ప్రభు అని. కాబట్టి అలాగే. రెండోది, ఆయన ప్రశ్నలు
ఆసక్తిని రేకెత్తించి ఆలోచనకు నడిపించాయి. ఆయన ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తించి ఆలోచనకు నడిపించాయి. లోకాసు వార్త 5:23 చదవండి. అన్నా 5:23 అన్నా. 5:23 అండి. లోక. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలను అని వారితో చెప్పి, ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే అక్కడ పాపాలను క్షమించటానికి నేను మనిషి కుమారుడైనటువంటి నేను అధికారం కలిగినటువంటి వాడిని నేను. ఎందుకంటే వాళ్ళు అదే వాళ్ళ ప్రాబ్లం అదే, పాపాలను క్షమించడానికి ఇంకెక్కడికి అధికారం ఉంది అని అన్నప్పుడు ఒక ప్రశ్న వేశాడు. మీరు మీకు కనబడేటువంటిది చూశారు కదా, అది ఏంటంటే స్వస్థపడటం, అది సులువా లేకపోతే పాపాలను క్షమించడం సులువా అని ప్రశ్న వేసిన తర్వాత అప్పుడు పాపాలను క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఉందని చెప్పాడు. కాబట్టి ఈ ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తించాయి, ఆలోచనకు నడిపించాను. మూడవది ఆయన పరీక్షించే ప్రశ్నలతో పరిశోధించాడండి. ఆయన పరీక్షించే ప్రశ్నలతో పరిశోధించాడు. ఇంగ్లీష్లో ఏమనుందంటే he probed, PROBED, he probed with searching questions. He probed with searching questions అంటే కొంచెం పరీక్షించే రీతిలో ఉండేలాగిన ఆయన ప్రశ్నలు వేశాడు అనమాట. వీళ్ళు కూడా కొంత హోంవర్క్ చేయాలనేటువంటి విధంగా. మత్తయి సువార్త 16:15. మత్తయి సువార్త 16:15 చదువుతారండి? అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుడవే. ముందేమో మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఆయన పరీక్షించే ప్రశ్నలతో పరిశోధించాడు. ప్రజలు ఏమనుకుంటున్నారో సరే, వచ్చిన డిఫరెంట్ ఆన్సర్స్. మీరేమనుకుంటున్నారు? ఇండివిజువల్ గా, పర్సనల్ గా క్వశ్చన్ అన్నమాట అది. అయితే యేసు ప్రభు శిష్యుల్లో నుండి మరి పేతురుకు ఒక అసాధారణమైనటువంటి ఆన్సర్, జవాబు పరలోకమందు ఉన్నటువంటి ప్రభువే బయలుపరచగా చెప్పారు. కాబట్టి ఆయన పరీక్షించే ప్రశ్నలతో పరిశోధించాడు. ఆ తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత, నిజమే, నీకు నీ రక్త మాంసములు నీకు చెప్పలేదు కానీ, బయలుపరచలేదు కానీ విషయం పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి బయలుపరిస్తే నీకు ఈ యొక్క ఆన్సర్ వచ్చిందని కూడా చెప్పాడు. నాలుగోది ఏంటంటే ఆయన తన విద్యార్థులు అడిగిన ప్రశ్నలను వాడాడు. ఆయన తన విద్యార్థులు అడిగిన ప్రశ్నలను వాడాడు. మత్తయి సువార్త 18:27 చదువుతారా? మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారులు మట్టుకా అని అడిగాను. ఓకేనా? ఆయన తన విద్యార్థులు అడిగిన ప్రశ్నలను వాడాడంటే ఒక రకంగా తన విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అక్కడ, నా సహోదరులను నిన్ను మార్లు క్షమించాలి, క్షమించవాలి అనేటువంటిది. ఆ ప్రశ్నలే మళ్ళీ ఆయన కూడా వాడినట్టుగా చూస్తాం. 7 మార్లు క్షమించాలి అన్నటువంటి దాన్ని
అడిగారు. అయితే మళ్ళీ యేసుప్రభువారు ఏమన్నారంటే 7 into 7 77 టైమ్స్ అన్నాడు అనమాట. అది అంటే 7 77 7 మార్లు అన్నట్టుగా చెప్తాడు. కాబట్టి అది నాలుగోది. అది అయిపోయింది అక్కడ నాలుగోది. ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ కి కంక్లూజన్ ఇలా రాసుకోండి. కాబట్టి యేసుక్రీస్తు నెంబర్ 1 మోషే కంటే గొప్ప ప్రవక్త. కాబట్టి యేసుక్రీస్తు మోషే కంటే గొప్ప ప్రవక్త. రెఫరెన్సెస్ రాసుకోండి. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 15 నుండి 22 వరకు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు నుండి. యోహాను సువార్త 1:17. యోహాను సువార్త 1:17. హెబ్రీ 3వ అధ్యాయము 3-4 వచనాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. అది మొదటిది. రెండోది యేసుక్రీస్తు ప్రవచన బోధకుడు. యేసుక్రీస్తు ప్రవచన బోధకుడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 13:13. యోహాను సువార్త 13:13. మూడోది యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్ప జ్ఞాని అయిన కాపరి. యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్ప జ్ఞాని అయిన కాపరి. యేసుక్రీస్తు సొలొమోను కంటే గొప్ప జ్ఞాని అయిన కాపరి. ప్రసంగి 12వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ఓకేనండి. ఇంకా కొంత ఉంది. అది యేసు ప్రభు మాటల గురించి కొంత ఉంది. కొన్ని పాయింట్స్ ఉన్నాయి 2వ సబ్ హెడ్డింగ్ లోను. అది మనం వచ్చే వారం చూసుకుందామండి. మరి సార్ ఉన్నారండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలండి. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనం దేవుని వాక్యంలో నుండి అనేకమైన సంగతులు మనం వింటూ వస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ప్రభువును మహిమపరుస్తున్నాం. వరుసలో ఈ దినం కూడా కొన్ని విషయాలు విందాం. ఇప్పటి వరకు చక్కని సంగతులు తరగతిలో నుండి మనం విన్నాం. మరి ఈ సమయంలో మరికొన్ని సంగతులు దేవుని వాక్యం నుండి మనం విందాం. ప్రియులారా, మనం క్రిస్టాలజీలోని కొన్ని సంగతులు మనం వింటూ వస్తున్నాం.
ఇదేను వాటిని చాలా క్లుప్తంగా విని మనం ముగిద్దాం. రోమనంకి 14 క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తును గూర్చిన వర్ణనలు కదా మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. కొత్త నిబంధనలో యేసు క్రీస్తును గూర్చిన వర్ణనలు. అవునన్నా. 1 యూదుల రాజు. 1 యూదుల రాజు. మత్తయి 2:2 27:37 2:2 27:37 2 పరిచారకుడు మార్క్ 9:35 మార్క్ 9:35 10 43 44 10 43 44 3 సంపూర్ణ మానవుడు. సంపూర్ణ మానవుడు లూకా 2:40 మరియు 52 ఒకటో ఫస్ట్ దన్నా ఒకసారి. యూదుల రాజు మత్తయి 2:2 27:37 సంపూర్ణ మానవుడు లూకా 2:40 మరియు 52 9వ అధ్యాయం 22 అలాగే 22:48 22:48 4 నిత్యుడగు దేవుడు. 4 నిత్యుడగు దేవుడు. యోహాను 1:1-5 యోహాను 1:1-5 అలాగే 20 28 31 20 28 31 5 ఆరోహణమైన దేవుడు. ఆరోహణమైన దేవుడు అపో 1:9 అపో 1:9 ఆరోహణమైన దేవుడు. అపో 1:9 6 దేవుడు మనకు నీతి రోమా 10:4 దేవుడు మనకు నీతి రోమా 10:4 7 మన పునరుత్థానం 1 కొరింథీ 15వ అధ్యాయం 15వ అధ్యాయం 8 సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 2 కొరింథీ 1:3 2 కొరింథీ 1:3 9 ధర్మశాస్త్రము నుండి విమోచించువాడు. ధర్మశాస్త్రము నుండి విమోచించువాడు. గలతీ 4:5 వచనాలు. గలతీ 4:5 వచనాలు. 10 సంఘమునకు శిరస్సు. సంఘమునకు శిరస్సు
వరములు ప్రసాదించువాడు. సంఘమునకు శిరస్సు, వరములు ప్రసాదించువాడు. ఎఫెసీ 1:22. ఎఫెసీ 1:22, 2:20. ఎఫెసీ 1. రెండు 20. అలాగే 3వ అధ్యాయం 4వ అధ్యాయం. 3వ అధ్యాయం 4వ అధ్యాయం. పదకొండు, ప్రతి అవసరమును తీర్చువాడు. ప్రతి అవసరమును తీర్చువాడు. విధేయత గల సేవకు. విధేయత గల సేవకు. ఫిలిప్పీ 1:19, 4:19, 1:19, 4:19, 2:5-8. పన్నెండు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. కొలసై 1:19, 2:9. కొలసై 1:19, 2:9, 13. తిరిగి వచ్చు క్రీస్తు. తిరిగి వచ్చు క్రీస్తు. 1 తెస్స 4:13-18. 1 తెస్స 4:13-18. అలాగే 5:2. 5:2. పద్నాలుగు, సంహరించు క్రీస్తు. సంహరించు క్రీస్తు. 2 తెస్స 2:8. 2 తెస్స 2:8. 15, పాపుల రక్షకుడు. పాపుల రక్షకుడు. 1 తిమో 2:15, 3:16, 1:15. రైట్. 16, నీతిగల న్యాయాధిపతి. నీతిగల న్యాయాధిపతి. లేఖనముల గ్రంథకర్త. లేఖనముల గ్రంథకర్త. 2 తిమో 4:8. 2 తిమో 4:8. 3:16-17. 3:16-17. 17, మన యొక్క మహాదేవుడు.
మన యొక్క మహాదేవుడు మరియు రక్షకుడు. మన యొక్క మహాదేవుడు మరియు రక్షకుడు. తీతు 1:3. తీతు 1:3. 2:10-13. రెండు 10-13. 3:4. పద్దెనిమిది. మన రుణముల కొరకు ప్రార్థన చేయువాడు. మన రుణముల కొరకు ప్రార్థన చేయువాడు. ఫిలోమోను పత్రిక. ఫిలోమోను పత్రిక. 19. సమస్తమునకు వారసుడు. సమస్తమునకు వారసుడు. ప్రవక్తల కంటెను దేవదూతల కంటెను శ్రేష్ఠుడు. ప్రవక్తల కంటెను దేవదూతల కంటెను శ్రేష్ఠుడు. హెబ్రీ 1:2 మరియు 4. 3:3. 3:3. 3:3. ఇరవై. నిత్యము ఉండు దేవుడు. నిత్యము ఉండు దేవుడు. గొప్ప వైద్యుడు. రాబోవుచున్న దేవుడు. రాబోవుచున్న దేవుడు. యాకోబు 4:6-8. యాకోబు 4:6-8. యాకోబు 5:15. యాకోబు 5:15. 5:7-8. ఏడు 8. 21. నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల. నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల. గొప్ప మాదిరి ప్రధాన కాపరి. గొప్ప మాదిరి ప్రధాన కాపరి. అధికారము పొందినవాడు. అధికారము పొందినవాడు. ఒకటి పేతురు 1:19. 1:19. 2:21-24. 2:21-24. అలాగే 5:4. 5:4. 22. ప్రియకుమారుడు. ప్రియకుమారుడు. 2 పేతురు 1:17.
2 పేతురు 1:17, 23. జీవవాక్యం, జీవవాక్యం. ఉత్తరవాది, ఉత్తరవాది. ప్రేమస్వరూపి, ప్రేమస్వరూపి. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. 1 యోహాను 1:1, 2:1, 4:8, 4:8, అలాగే 3:8, 3:8, 4:15, 4:15, 5:5, 5:5, 24. తండ్రి యొక్క దేవుడు, తండ్రి యొక్క దేవుడు. తండ్రి యొక్క దేవుడు. ఇరవై 25. సత్యం, తండ్రి యొక్క కుమారుడు. సత్యం, సత్యం. 3 యోహాను 1:4-8 వచ్చిన, 4:8 వచ్చిన. 26. జ్ఞానము గల ఒకే ఒక్క దేవుడు, జ్ఞానము గల ఒకే ఒక్క దేవుడు. యూదా 25వ వచనం. ఇరవై 27. ఆల్ఫా ఒమేగా, ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా. యోధా గోత్రపు సింహం, యోధా గోత్రపు సింహం. రాజులకు రాజు, రాజులకు రాజు. ప్రకటన 1:8, 5:5, 1:8, 5:5, 19, 16. రైట్. 27 పుస్తకాలకు చక్కగా వర్ణించిన తీరు మనం చూస్తున్నాం. 15.
ప్రకటన గ్రంథములో మాత్రమే ప్రస్తావించబడిన క్రీస్తుకు గల పేర్లు. XV. ప్రకటన గ్రంథంలో మాత్రమే ప్రస్తావించబడిన క్రీస్తుకు గల పేర్లు. 1, త్వరగా రాసుకోండి. నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి. నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి. ప్రకటన 1:5. 2 ఆల్ఫా ఒమేగా. 1:8. ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా. 1:8. 3 మనుష్య కుమారుని పోలినవాడు. 1:13. 1:13. మనుష్య కుమారుని పోలినవాడు. 1:13. నాలుగు జీవించువాడు, మొదటివాడు, కడపటివాడు. జీవించువాడు, మొదటివాడు, కడపటివాడు. ఒకటి 18. 1:18. 5 7 నక్షత్రములు పట్టుకొని సంచరించువాడు. 7 నక్షత్రములను పట్టుకొని సంచరించువాడు. రెండు 1 6 మృతుడై మరలా బ్రతికినవాడు. మృతుడై మరలా బ్రతికినవాడు. మృతుడై మరలా బ్రతికినవాడు. 2:13. 2:13. 8 7 వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు. 2:13. 2:13. 8 అగ్నిజ్వాల వంటి కన్నులు. అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. రెండు 18. 9 వేకువ చుక్క. 2:28. 2:28. 10 దేవుని ఏడాత్మలు గలవాడు. 10 దేవుని ఏడాత్మలు గలవాడు. 3:1. 11 దావీదు తాళపు చెవి గలవాడు. దావీదు తాళపు చెవి గలవాడు. 3:7
3:7. పన్నెండు. ఆమేన్ మరియు నమ్మకమైన సత్యసాక్షి. ఆమేన్ నమ్మకమైన సత్యసాక్షి. 3:14. 13. యోధా గోత్రపు సింహం 5:5. యోధా గోత్రపు సింహం 5:5. 14. దావీదు చిగురు 5:5. దావీదు చిగురు 5:5. 15. గొర్రెపిల్ల 5:6. గొర్రెపిల్ల 5:6. 16. దేవుని క్రీస్తు 12:10. దేవుని క్రీస్తు 12:10. 17. మగ శిశువు 12:13. మగ శిశువు 12:13. 18. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. 17:14. 17:14. 19. నమ్మకమైన సత్యవంతుడు 19:11. నమ్మకమైన సత్యవంతుడు. నమ్మకమైన సత్యవంతుడు 19:11. 20. సింహాసనాసీనుడై ఉన్నవాడు 5:13. 5:13. 21. ఆదియు అంతమునై ఉన్నవాడు. ఆదియు అంతమునై ఉన్నవాడు. 22:13. 22:13. 22. యేసు అను నేను. యేసు అను నేను. యేసు అను నేను. 22:16. 22:16. 23. ప్రకాశమానమైన వేకువ చుక్క. ప్రకాశమానమైన వేకువ చుక్క. 22:16. 22:16. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొన్ని విశేషమైన విషయాలు వివరంగా మీ వాక్యములో నుండి మేము వినగలుగునట్లు మీరు చూపిన ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మీకు స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో స్థిరపరచమని, మీరేమై ఉన్నారు మిమ్మును గూర్చిన వివరాలు తేటగా వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుచు యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.